ఫ్రెండ్స్, నేను మీ స్వరూప సురేందరి. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ తలకాయ కూర. ఇది స్పెషల్. ఇందులో కొంచెం ఫ్రై చేస్తాను, కొంచెం కర్రీ చేస్తాను. ఆ ప్రిపేర్ ఎలా చేస్తాను అనేది చూసేసేయండి. ఇది ఫ్రై చేస్తానండి, ఇది కర్రీ చేస్తాను. వీటిని బాగా క్లీన్ చేసుకోవాలి. జిగురు జిగురుగా ఉంటుంది, నీట్గా క్లీన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకుందాం. వాటికి కావాల్సింది టమాటో, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, ఇదేంటండి పుదీనా, కొత్తిమీర. నేను ప్రతి దాంట్లో అయితే ఖచ్చితంగా కరివేపాకు యూజ్ చేస్తానండి. కరివేపాకు లేదే ఏ కూర ఉడకదు నాది. ఆయిల్ హీట్ ఎక్కినప్పుడు ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. కరివేపాకు, పచ్చిమిర్చి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే తర్వాత మనం యాడ్ చేసుకుందాం తలకాయ కూర. ఇంకొంచెం మూత పెడదాం, ఒకసారి తీసి ఇద్దాము. ఇది సపరేట్ మా వారి కోసం అండి. మేమేమో కారం తినము, ఆయనేమో కారం తింటారు. అందుకు యాక్చువల్గా ఇవన్నీ ఒకేసారి వేయడానికి తీసాను, మళ్ళీ చేతి తీస్తున్నాను. ప్రతిసారి యాక్చువల్లీ టూ కర్రీస్ వండాల్సి వస్తుంది, అదే బాధ అయిపోతుంది. అంటే సండే ఏంటంటే డే మొత్తం వర్క్ చేస్తూనే ఉండాల్సి వస్తుందండి. అదే నార్మల్ టైం వర్కింగ్ డే అయితే మనకి ఎలా ఉంటుందంటే పొద్దున్నే అయిపోతాయి అన్నీ. మనకు పొద్దున్నే అయిపోయే పనులు వేరు, ఈ రోజంతా చేయడం వేరు కదా. అందులోనూ వెజ్ అయితే చాలా సింపుల్గా, కానీ నాన్ వెజ్ అయితే చాలా కష్టం. 2-3 కర్రీస్ చేయాల్సి వస్తుంది. దానికి పక్కన మళ్ళీ రైస్ కూడా డిఫరెంట్గా ఉండాలి. అంటే బగారా రైసు, వెజ్ పోలో అలాంటివి ఉండాలి. బగారా రైస్ వాటర్ అండి, బాగుంటుంది, యాడ్ చేసుకోండి. ఇలా కొంచెం వాటర్ వేసుకొని, వాటర్ యాడ్ చేసుకుని కొంచెం కొత్తిమీర, పుదీనా, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక 5 to 6 విజిల్ వచ్చేదాకా విజిల్ వేసుకున్నామంటే కర్రీ. పుదీనా, కరివేపాకు, కొత్తిమీర లాస్ట్ అయిపోయింది కర్రీ, ఫినిష్. ఇదండి, కొంచెం టేస్ట్ చూద్దాం. వావ్. ఇందులో లాస్ట్లో మసాలా యాడ్ చేసుకుంటాం. ఇది కర్రీ అండి.